Hi dear students and parents, welcome back to NEET Hunt ఛానల్. నీట్ యూజీ 2026 రాయబోయే స్టూడెంట్స్కి మరొక ఇంపార్టెంట్ వీడియో. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎగ్జామ్ అయ్యాక మీ రిజల్ట్ వచ్చాక కూడా మీరు చూసుకోవడానికి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఒక కేటగిరీకి అయితే చేస్తున్నాను, తర్వాత ప్రతి ఒక్క కేటగిరీకి చేస్తాను. సో వీడియో నచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇంకెక్కడ దొరకవు. సో మీకు యూస్ఫుల్గా మీకు ఎలాంటి డౌట్ వస్తుంది అలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ లేకుంటే కాల్ చేయండి ఒకవేళ మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు ఎంటైర్ కౌన్సిలింగ్లో మీకు రీచ్ అవుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. సో ఇప్పుడు మనం చూడబోయే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోలో మనం పెట్టినట్లు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది అయితే మీకు వస్తుంది. ఇప్పుడు అప్లై చేసిన వారందరికీ మీ ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు అనేది ఒక ఇంటిమేషన్ అయితే వస్తుంది మీకు అడ్మిట్ కార్డ్ కంటే ముందు. అది మంత్ ఎండింగ్ 25th వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, 24th ఆర్ 25th. అప్పుడు సిటీ ఇంటిమేషన్ అండ్ ఆ తర్వాత 2 డేస్లో అడ్మిట్ కార్డ్ అయితే వస్తాయి. సో ఇంకా 20 డేస్లో మీకు సిటీ ఇంటిమేషన్ అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్ పడింది అనే ఒక ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు లాగిన్ అయ్యి చూసుకుంటే మీకు అది తెలిసిపోతుంది. అండ్ ఆ తర్వాత మీకు ఏంటంటే అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా 20 డేస్ టైం అయితే ఉంది అది రావడానికి. అండ్ ఈలోపు మనం ఏపీకి సంబంధించి అయితే ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ప్రతి కాలేజ్లో, అది కూడా ఏపీకి సంబంధించి ఏయూలో ప్రతి కాలేజ్ ఓపెన్ కేటగిరీ, ఇంకా స్పెషల్ రిజర్వేషన్స్, పిహెచ్ ఇవన్నీ కలిపి ఎలా కట్ అయింది అనేది అయితే ఇప్పుడు ఈ వీడియో మీకు స్పష్టంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా చూడండి. మీకు ఓపెన్ కేటగిరీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఛాన్స్ ఉంది. అన్ని క్యాస్ట్లకు కూడా మళ్ళీ ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ ఉంటుంది. సో అందరు కూడా చూడండి. నెక్స్ట్ ఇంకా అన్ని కేటగిరీస్ వీడియో కూడా వస్తాయి. సో ఫస్ట్ మన ఓపెన్ కేటగిరీ, ఇది 3rd రౌండ్. ఇంకా ఇది అన్ని అలాట్మెంట్స్ అన్నమాట. కంప్లీట్ 3rd రౌండ్ ఓపెన్లో 3rd రౌండ్ అని కాదు, 1, 2, 3 3 రౌండ్స్ కలిపి వీళ్ళు అందులో జాయిన్ అయి ఉన్నారు. ఓకేనా. సో ఓపెన్లో చేరిన వారి టోటల్ లిస్ట్ అన్నమాట ఇది. మీరు చూడవచ్చు ఇక్కడ. ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ 561 మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఇది మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ మార్క్స్. సో ఈ స్టూడెంట్స్ అన్నట్టు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్న ఓపెన్ సీట్స్ అన్నీ ఎలా ఫిల్ అయ్యాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఉంది, నో అంటే వీళ్ళకి ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ లేవు. అంటే ఇలాంటి పీడిఎఫ్లు అన్నీ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి. ఇంకా ఫ్యూచర్లో రాబోయే అంటే మన గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ గ్రూప్స్లు ఉంటాయి, వాటిలో అయితే జాయిన్ అవుతే మీకు ఇలాంటి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా దొరుకుతాయి మీకు అక్కడ. అండ్ అది జాయిన్ అవ్వాలనుకున్న వారు జాయిన్ అవ్వచ్చు. అది పెయిడ్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినప్పుడైతే ఇక్కడ నో వీళ్ళంతా కూడా స్పెషల్ రిజర్వేషన్స్ లేవు. అండ్ ఇదంతా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ కేటగిరీలో వచ్చిన సీట్లు అన్నమాట ఇవన్నీ. సో ఇంతమంది ఇప్పుడు ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు చదువుతున్నారు. సో ఈసారి ఎలా సార్, మరి ఇదేముంటుందా సార్, లేకుంటే పెరుగుతుందా తగ్గుతుందా అని మీకు డౌట్ రావచ్చు. సో పోయినసారి పేపర్ అయితే హార్డ్ ఉంది, ఆ హార్డ్ పేపర్కి ఇన్ని మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి పేపర్ అంతకంటే హార్డ్ ఉంటుందా, డిఫికల్టీ లెవెల్ అనేది తెలియదు. సో అంతకంటే కొంచెం ఈజీ ఉన్న 20 మార్క్స్ పెరుగుతుంది. అంతకంటే హార్డ్ ఉండే ఛాన్స్ అయితే లేకపోవచ్చు నాకు తెలిసి. సో అంతకంటే కొంచెం చాలా ఈజీ ఉంటే 50 మార్క్స్ చేంజ్ కూడా వస్తుంది. కాబట్టి టార్గెట్ అనేది చెప్పడం చాలా కష్టం. ఆల్ ఇండియా ర్యాంకే మీ టార్గెట్ ఇంకా. సో ఈ మార్క్స్ అయితే మీకు చాలా మారిపోతాయి. ఈసారి రాగానే ఇదే ఆల్ ఇండియా ర్యాంక్కి ఎన్ని మార్క్స్ మారాయి వీడియోస్ కూడా చేస్తాం. సో మీరు చూడొచ్చు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంతమంది ఓపెన్లో చేరారు. 557, 556. సో ఈ విధంగా మీకు కిందికి వచ్చే కొద్ది కూడా ఇదంతా ఆంధ్ర మెడికల్ కాలేజే. సో వరుసగా నేను అసెండింగ్ ఆర్డర్ నుంచి, అంటే పైనుంచి కిందికి డిసెండింగ్ ఆర్డర్లో ఇది ఇచ్చాను. మీ ఆల్ ఇండియా ర్యాంక్స్ అండ్ మార్క్స్ డిసెండింగ్ ఆర్డర్. సో టాప్ అంతా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజే ఓపెన్లో తీసుకున్నారు. ఇవన్నీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్లో ఫిలప్ అయిన సీట్స్. సో మీరు కిందికి వెళ్ళే కొద్దీ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత ఇమ్మీడియట్లీ ఇక్కడ గుంటూరు స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఎవరో గుంటూరులో పెట్టారు. గుంటూరులో 548 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోలేదు. అంటే మీకు అర్థం ఏముంటుంది, నేను మార్క్స్ యొక్క డిసెండింగ్ ఆర్డర్, ఆల్ ఇండియా ర్యాంక్స్ అండ్ మార్క్స్ యొక్క డిసెండింగ్ ఆర్డర్లో ఈ లిస్ట్ అంతా తయారు చేశాను. అలాట్మెంట్ లిస్ట్ నుంచి ఇలాంటి ఎన్నో రిపోర్ట్స్ మనం చేసి పెట్టాం రెడీగా. సో ఇంకా ఇంతకంటే మంచి మనకు స్టేట్ మెరిట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ వీడియోస్ కూడా వస్తాయి త్వరలో.
మీకు రిజల్ట్ వచ్చాక అలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఆలోపు అయితే ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మార్క్స్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. సో 548 ఇది మీకు గుంటూరు మెడికల్ కాలేజ్. ఫస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజే ఇచ్చాను. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్. సో ఇవన్నీ ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ ఇంకా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ సీట్స్ అయిపోలేదు. ఇక్కడ అయిపోయింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. 543 దగ్గర అయిపోయింది. 561 నుంచి స్టార్ట్ చేస్తే 543 దగ్గర ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోయింది. 15,000 ర్యాంక్ దగ్గర ఓపెన్లో కట్ ఆఫ్ అయితే అయిపోయింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఇంకున్నాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఇవన్నీ మిక్సింగ్ అన్నమాట. అంటే టాప్ టు లిస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇంకొస్తూనే ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఆంధ్ర, గుంటూరు ఇవన్నీ కూడా ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్, అంటే టాప్ మార్క్స్ టు లీస్ట్ మార్క్స్ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారు అని చెప్పి. సో గుంటూరు తర్వాత రంగరాయ, గుంటూరు. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ ఇక్కడికి అయిపోయినట్లే ఉంది. 537, 19,000 ఆల్మోస్ట్ 561తో స్టార్ట్ చేస్తే ఇక్కడికి అయిపోయిందని అనుకుంటున్నాను. ఇంకా కింద లేదు ఇంకా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్. సో గుంటూరు, రంగరాయ ఇలా కిందికి వెళ్తుంటే మీకు ప్రతి కాలేజ్ సీట్స్, ప్రతి కాలేజ్లో ఎక్కడెక్కడ తీసుకున్నారు అంటే మార్క్స్ యొక్క డిసెండింగ్ ఆర్డర్ అన్నమాట. రంగరాయ, గుంటూరు అండ్ గుంటూరు, రంగరాయ. సో ఈ విధంగా కిందికి వెళ్తున్న కొద్దీ మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇక్కడ పిహెచ్ కన్వర్టెడ్ అని ఉంది. అంటే పిహెచ్లో లేరు ఓపెన్లో. పిహెచ్లో సీట్స్ ఇవ్వగా కొన్ని సీట్స్ మిగిలాయి, వీటిని ఓపెన్ కన్వర్ట్ చేశారు. సో ఓపెన్ పిహెచ్ని ఓపెన్ కన్వర్ట్ చేశారు. రంగరాయలో ఒక పిహెచ్ మిగిలింది, దాన్ని జనరల్ చేస్తే అది జనరల్ స్టూడెంట్కే వచ్చేసింది ఓపెన్లోనే. అంటే ఓపెన్ ఎనీ క్యాస్ట్. సో ఇక్కడ నేను కేటగిరీ మెన్షన్ చేయలేదు. ఓపెన్లో అలాట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. ఓపెన్ అలాట్ అయినారంటే వాళ్ళు ఓసీ అని కాదు, వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కావచ్చు. ఓపెన్ అంటేనే అన్ని కేటగిరీస్ అన్నమాట. సో ఓపెన్ మార్క్స్, ఓపెన్ అంటే ఓపెన్ మెరిట్లో చూసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు చూడొచ్చు పిహెచ్ కన్వర్టెడ్ కూడా ఇటు ఓపెన్కి వచ్చేసింది. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ ఏయులో ఇది. సో సిద్ధార్థ ఏయులో సీట్లు ఉంటాయి, ఎస్విలో సీట్లు ఉంటాయి. ఇది ఏయుకి సంబంధించినటువంటి రిజల్ట్. లోకల్ ఏయు లోకల్ 522 వరకు కట్ అయినట్లయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఆల్ ఇండియా ర్యాంకు 29,000. అండ్ ఒంగోలు అండ్ ఇంకా కిందికి వస్తున్న కొద్దీ ఇక్కడ ఇంకో పిహెచ్ కన్వర్టెడ్ ఉంది. సో ఇక్కడ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాకంలో పిహెచ్ కన్వర్టెడ్ ఒకటి మిగిలిపోయింది. సో దాన్ని అయితే పిహెచ్ కన్వర్టెడ్ అయితే జనరల్కు దాన్ని తీసి జనరల్లో ఇచ్చేశారు. సో ఇలా కిందికి వస్తున్న కొద్దీ మీకు కట్ ఆఫ్ ఇక్కడ నేను రెడ్ మార్క్తోనైతే చేశాను కట్ ఆఫ్. సో ప్రతి కాలేజ్ ఉంటుందన్నమాట ఇక్కడ. ప్రతి కాలేజ్లో ఎందరు జాయిన్ అయ్యారు, ప్రతి కాలేజ్ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక మీరు చూస్తుంటే మీరు గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం రెడ్ పెన్తోని ఇండికేట్ అయితే చేసాం. గవర్నమెంట్. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది. 500 మార్క్స్ దగ్గర గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది. 52,000 ర్యాంక్ దగ్గర ఓపెన్ గవర్నమెంట్ కాలేజ్ అయితే 52,000 ర్యాంక్ దగ్గర కట్ కావడం జరిగింది. సో ఇది ఓపెన్ విత్ నో స్పెషల్ రిజర్వేషన్స్ లేకుండా. అండ్ ఇంకా మిగతా కింద ఉన్నాయని ఇంకా ప్రైవేట్ కాలేజెస్ వస్తూ ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలో కూడా పిహెచ్ కంటే ఓపెన్లో కూడా పిహెచ్ సీట్లు చాలా మిగిలిపోయాయి. ఎవరైతే డిసేబుల్ ఉంటారో వాళ్ళ సీట్లు చాలా మిగిలిపోయాయి. అండ్ ఇంకా సో ఈ విధంగా చూస్తూ వచ్చినట్లయితే ఇవన్నీ మీకు ఇంకా స్పెషల్ కేటగిరీస్. సో పిహెచ్ మీరు చూడొచ్చు ఇక్కడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా నాకు కొందరు కాల్ చేశారు. అంటే జస్ట్ క్వాలిఫై అయినా కూడా సీట్ వచ్చేసింది. గవర్నమెంట్ కాలేజ్ సీట్లు మళ్ళీ ఇవన్నీ. సిద్ధార్థ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం. సో ఇది పిహెచ్ కట్ ఆఫ్స్ చూడండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కట్ ఆఫ్ 123 మార్క్స్, గవర్నమెంట్ శ్రీకాకుళం. ఓకే, ఇంక ఇవన్నీ పిహెచ్ సీట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎస్జీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంది, 176 మార్క్స్కి వచ్చేసింది. పిఎంసి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అండ్ బిఎస్జీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో ఇవన్నీ ఇవన్నీ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి బిఎస్జీ. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ జనరల్ అంటే ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ లేకుండా జనరల్ 487 కట్ అయింది. 68,290 కట్ అయింది ఓపెన్.
థర్డ్ రౌండ్ వరకు. ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మనం ఏ కట్ ఆఫ్ చూసినా థర్డ్ రౌండ్ వరకు మాత్రమే చూడాలి. గాయత్రి విద్యా పరిషత్లో ప్రైవేట్లో కట్ అయింది 487, 68,000 ర్యాంక్ వరకు కట్ అయింది. ఇంకా తర్వాత అన్ని స్పెషల్ రిజర్వేషన్స్ చూసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్స్ కోసం కూడా చాలామంది చూస్తూ ఉంటారు, మీకు ఎక్కడ సరిగా లభించవు. ఇక్కడ చూడండి, ఓపెన్ మీరు PH అయ్యేది ఉంటే మీకు ఓపెన్లోనే వచ్చేస్తుంది ఒకవేళ PH అయ్యేది ఉంటే. నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, BSG, PMC ఇవన్నీ కూడా ఉన్నాయి కట్ ఆఫ్స్. ఇక్కడ చాలా తక్కువ మార్కులకు కూడా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఓపెన్లోనే వచ్చేస్తుంది. ఇంకా మీ కేటగిరీ రిజర్వేషన్ BCA, BCB ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు, మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది. సో ఇలా ప్రతి కాలేజ్కి సంబంధించి మార్క్స్ అయితే 561తో స్టార్ట్ అయ్యి ఎండ్ ఎక్కడికైంది ప్రైవేట్లో 487 వరకు ఎండ్ అయిపోయింది. అండ్ ఒక 74 మార్క్స్ తగ్గింది ఓవరాల్ MBBS సీట్కి. సో ఇదైతే థర్డ్ రౌండ్ వరకు, ఇంక ఇంతకంటే తక్కువకు రాలేదు. ఓపెన్ AU ఇది AUకి సంబంధించి మనం చేసేది ఓపెన్. ఇంకా SVU మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, చూడండి.